జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు. దీని మీద పాపం రెడ్ బుక్ అనే దాని మీద ఎందుకు ఆయన అంత భయపడుతున్నాడో నాకు అర్థం కాలేదు. రెడ్ బుక్ అనేది గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన అవినీతి పరుల యొక్క పేర్లతో, అదేవిధంగా అక్రమాలు చేసి అరాచకాలు చేసిన వాళ్ళ పేర్లతో రాసుకున్నబడినవి. అది ఏ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళినా కూడా మనకు ఆ పేర్లే కనిపిస్తాయి. దాని గురించి ఆయన స్పెసిఫిక్గా భయపడమో లేదా దాని మీద నిందలేయాల్సిన అవసరం అయితే లేదు. రాజ్యాంగం మీద ఆధారపడి మనం ఈరోజు సమాజం నడుస్తుందో లేదో అన్నది ఆయన 4 గోడల మధ్యన కూర్చొని 4 మీడియా మిత్రులతో మాట్లాడితే సరిపోదు. బయటకు వచ్చి సమాజంలో ఏం జరుగుతుంది, గడిచిన 5 సంవత్సరాలు అసలు ఏం జరిగింది, ప్రజలందరూ అధోగతిపాలు ఎలా అయ్యారో ఆయన తెలుసుకుంటే రాజ్యాంగ రహితంగా రాజ్యాంగబద్ధంగా నడిచిన ప్రభుత్వాలు ఏంటో ప్రతి ఒక్కరికి అర్థమవుతాయి. ఆయనకు కూడా కాస్త అవగతమవుతుంది. ఈరోజు మన ప్రపంచంలోనే అత్యంత ఖ్యాతిగాంచిన వ్యక్తిగా, అత్యంత అవినీతిగాంచిన వ్యక్తిగా ఈరోజు ఆయన పేరుగాంచి సమాజంలో ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ కూటమి మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుని ముందుకెళ్తున్న క్రమంలో రాజ్యాంగేతరంగా నడుస్తుంది అంటుంటేనే ఆయనకున్న తెలివితేటల పట్ల మనం ఒక హాస్యాస్పదంగా ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తిగా వస్తుంది మేడం. ఈ 6 నెలల్లో ఎక్కడ చూసినా కనుక స్వేచ్ఛా స్వాతంత్రానికి తావు లేదు, ఎక్కడ చూసిన తర్వాత కూడా లా అండర్ కూడా సరిగ్గా లేదు అని అంటున్నారు. ఎక్కడ చూసినా కూడా పూర్తిగా అవినీతిమయంగా ఉందంటున్నారు. దీనిపై మీరేమంటారు? ఇది అనేవాళ్ళని బట్టి మనం ఆలోచించాలి. ఎవరు అంటున్నారో ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. అనేవాళ్ళు పూర్తిగా అవినీతిమయం అయిపోయి, నేను మీకు చెప్పాను, 4 గోడల మధ్యన కూర్చొని ఊరికే మనము 4 మాటలు అంటాం, ఆ మాటలు విని ప్రజలందరూ నిజమేనేమో అని అనుకోవడం, ఇవన్నీ ఒకనాడు జరిగాయి. అయితే ప్రతిసారి అదే జరుగుతుంది అని అనుకుని మభ్యపడి ఇంకా ప్రజలను ఏదైనా చేయొచ్చు అని అనుకోవడం ఎంతో అవివేకం. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, గంజాయి మయంతో, అదేవిధంగా బ్లేడ్ బ్యాచ్లతో, అక్రమార్కులతో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా 5 సంవత్సరాలు నింపేసిన క్రమంలో ఒక్కొక్కరిని ప్రక్షాళన చేసుకుంటూ లా అండ్ ఆర్డర్ని ఒక గాడికి తీసుకొస్తున్న క్రమంలో చాలా వ్యతిరేకంగా, దానికి చాలా హాస్యాస్పదంగా ఈరోజు లా అండ్ ఆర్డర్ పాడైపోతుంది అనడం పట్ల ఆ వ్యక్తికి ఉన్న అనాలోచితమైన తెలివితేటల్ని లేదంటే తనకున్న మెచ్యూరిటీని మనం క్వశ్చన్ చేసుకోవాలి. మేడం, లాస్ట్ టైం వాళ్ళకి 151 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ టీడీపీ వాళ్ళని నెక్స్ట్ టైం సింగిల్ డిజిట్కే పరిమితం చేస్తామంటున్నారు. దీనిపై ఏమంటారు? రానున్న రోజుల్లో ఈ 11 కూడా రావాలి అని అనుకోకపోవడం వల్ల, అసలు రాజకీయమే తనకు అవసరం లేదు అనుకోవడం వల్ల మేబీ ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ సీట్లు అనేవి అంకెలు కాదండి, అది నమ్మకం, ప్రజలు ఇచ్చిన నమ్మకం ఇది. ఒకనాడు నీకు 150 వచ్చాయి అని అంటే నువ్వేదో నిజంగా ఈ రాష్ట్రాన్ని ఉన్నదానికి మించి చేస్తావు అనే ఒక నమ్మకంతో వేశారు. ఈరోజు 170, 164 వచ్చాయి అని అంటే అదే నమ్మకంతో ఈ రాష్ట్రం ఇంకా అధోగతిపాలు చెందుతుంది అన్న భయంతో, మా మీద ఉన్న నమ్మకంతో ఇవి వచ్చాయి. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం మేము అనుక్షణం అణువణువున చేస్తూనే ఉంటాం. మీరు చూస్తున్నారు పరిపాలనని, ఈ 6 నెలల్లోనే సాధించిన అభివృద్ధిని, పురోగతిని మీరు చూస్తూ ఉన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి 164 కాదండి, ఒక పులివెందల మినహా మొత్తం కూడా 174 కూడా మాకే వచ్చే అవకాశం ఉంది. అది ఆయన తెలుసుకోవాలి. ఆ 1 డిజిట్ అన్నాడో అది కేవలం ఆయనకు మాత్రం పరిమితం అవ్వచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.